నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో చాలామంది అడుగుతూ ఉంటారంటే న్యూమరాలజీ ప్రకారం 8th పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. సో ఈరోజు 8వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, అండ్ 2024లో ఈ 8న పుట్టిన పిల్లవాడి లైఫ్ ఎలా ఉంటుంది. సో 8కి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఎలా ఉంటాడంటే అందరూ నిజాయితీగా, క్రమశిక్షణగా, పంక్చువల్, అంటే 7 గంటలకు స్కూల్ అంటే 7 గంటలకు కదా ఉండాలి, 2 నిమిషాలు ముందు ఉండాలి. నిద్రపోయే వాళ్ళకి శనీశ్వరుడు నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాడు. టైంకి వాల్యూ ఇవ్వనోడికి కష్టాలు పెడతాడు. శనీశ్వరుడికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి దీవెనలు ఇస్తాడు. సో 8న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ గురించి. సో 8న పుట్టాడు యష్. KGF 1, 2తో పెద్ద హిట్లు కొట్టి ఇండియానంతా తన వైపు తిప్పుకున్న మన యష్ జనవరి 8న పుట్టాడు. మన అల్లు అర్జున్ ఏప్రిల్ 8, శిల్పా శెట్టి జూన్ 8, బ్రెట్లీ నవంబర్ 8, సౌరవ్ గంగూలీ జూలై 8, శుభ్మన్ గిల్ సెంచరీ కొడుతున్నాడు సెప్టెంబర్ 8. సో 8న పుట్టిన వాళ్ళు, 8 అంటేనే మనీ అని అర్థం. సో డబ్బు రాబోతుంది. సో ఏంజల్ నంబర్ 888 రిప్రజెంట్స్ మోర్ అండ్ మోర్ మనీ. సో 8న పుట్టడం చాలామంది ఏమంటే, సార్ 8లో పుట్టిన వాళ్ళకి పేరు కరెక్ట్గా పెట్టకపోతే పనులు లేట్ అయిపోతాయండి. 8న పుట్టాడు, రాంగ్ నంబర్స్ పెట్టారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే 8లో పుట్టాడు అంటే మావాడు శనిలో పుట్టాడు, చికాకులు, మావాడికి పనులు కావట్లేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, నష్టాలు, కష్టాలు, బాధలు మావాడికే ఉన్నాయి. 8న పుట్టి అండ్ ఈవెన్ 8th నవంబర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ 8th నవంబర్. సో 8న పుట్టిన ఈవెన్ మన మర్చిపోయిన లిస్ట్లో రాజశేఖర్ రెడ్డి గారు 8th జూలై పుట్టారు ఆయన. సో ఆయన కూడా చనిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన. సో ఆయన గుండెల్లో పెట్టుకొని జనాలు ఇప్పుడు కూడా చాలామంది ఆయన తలుచుకుంటుంటారు వైఎస్ఆర్ అని. ఎందుకంటే ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాలు, ఈ అంబులెన్స్లు రావడం కుయ్ అని. సో ఆయన జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అంటే ప్రజలకు మంచి చేసిన ఎన్టీఆర్ని కానీ, వైఎస్ఆర్ని కానీ, కేసీఆర్ గారిని ఎవరు జనాలు ఎప్పటికీ మర్చిపోరు. వీళ్ళు ఎప్పుడు జనాల గుండెల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి గ్రాఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. రాజకీయాల్లో పొలిటికల్ ఇయర్లు ఉంటాయి. ఎలక్షన్ డేట్ బట్టి, మంత్ బట్టి, ఇయర్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేట్ మారిపోతూ ఉంటుంది. సో లాస్ట్ ఎలక్షన్ 2019లో జగన్ గారి వేవ్ చూసాము. సో ఇప్పుడు 2024లో మళ్ళా చంద్రబాబు గారు జనసేన వేవ్ చూడబోతున్నాము. ఇలా మారుతూ ఉంటాయి. అలాగని జగన్ గారు మళ్ళా 29లో తిరిగి రావచ్చు. ఈ మే బీ బ్యాక్ అగైన్ ఇన్ టు పవర్, వీ డోంట్ నో. అంటే మళ్ళీ అప్పుడు మనము ఆఫ్టర్ జనవరి చూడాలన్నమాట. సో 2024లో విల్ బి సీయింగ్ ఏ వేవ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన ఇన్ ఏపీ. సో ఈ 8న పుట్టిన వాళ్ళు టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మనం ఒక టైం చెప్తే దానికన్నా పైసలు ముందే వచ్చి వెయిట్ చేసేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. 8 అంటే నిజాయితీ, 8 అంటే క్రమశిక్షణ, 8 అంటే తెలివి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది డబ్బు, పేరు, కీర్తి. సో ఈ 8న పుట్టిన వాళ్ళకి ఈ క్రమశిక్షణ వాళ్ళని గెలిపిస్తుంది, గొప్ప వాళ్ళగా మలుస్తుంది. సో రాజశేఖర రెడ్డి గారు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి టైం టు టైం నడిచారు. ఆయన ఇన్ని గంటలు వేయాలి, ఇన్ని గంటలు లేయడం, ఇన్ని దూరం నడవాలి, దూరం నడవడం. ఆ క్రమశిక్షణ 8 నంబర్ ఇస్తుంది. సో పట్టుదల ఇస్తుంది, గెలిచే నేచర్ ఇస్తుంది. సో 8లో పుట్టిన చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి 8లో పుట్టాడంటే మేము చాలా అన్లక్కీ అని చెప్తుంటారు. 8లో ఈ పిల్లవాడు కానీ మీ పాప కానీ పుడితే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు చేయాల్సింది ఏమంటే మ్యాచింగ్గా నేమ్ పెట్టాలి. మ్యాచింగ్గా నేమ్ పెట్టలేనప్పుడు వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. సో 20, 24, 25 ఏళ్ళకి పెళ్ళి అవ్వాలా, 35 కూడా పెళ్ళి కాదు, 35, 36 ఏళ్ళు పెళ్ళయింది, పిల్లలు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు పిల్లలు పుట్టరు. ఉద్యోగం 4-5 ఏళ్ళు ఎతకాల, దొరకదు. సో ఏం చేసినా డబ్బు నిలబడదు. పేరు బాగాలేకుండా ఉంటే 8లో ఉండి, పేరు బాగుంటే 8లో ఉండి సక్సెస్. వాళ్ళు 20 ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు, 15 ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు, ఒక ముద్ర వేసిపోతారు ప్రజల గుండెల్లో. దట్ ఈస్ 8. సో
8కి లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ బ్లాక్ కలర్. సో లక్కీ వారం శనివారం, లక్కీ స్టోన్ బ్లూ సఫైర్ నీలం. ఇది మోర్ దెన్ 3 క్యారెట్స్, 4 క్యారెట్లు వేసుకోవచ్చు, 5 క్యారెట్లు వేసుకోవచ్చు. మిడిల్ ఫింగర్ కుడి చెయ్యి, అమ్మాయిలకు కూడా కుడి చెయ్యే, చాలామంది అమ్మాయిలు ఎడం చెయ్యి అంటున్నారు. ఇది వాళ్ళ పవర్ తగ్గడానికి, ఆడవాళ్ళు ఇంట్లో మాట వినేటట్టు ఉండాలి. ఎడం చేతి కాదు, కుడి చెయ్యే, పవిత్రమైన చెయ్యికే వేయాలి. చేతిలో ఇబ్బంది, మెడలో వేసుకోవచ్చు. మెడలో ది బెస్ట్ అనమాట, పవిత్రమైనది మెడలో వేసుకున్నప్పుడు కిరణాలు పడినప్పుడు గుండెకి మెదడుకి సిగ్నల్స్ ఫాస్ట్గా అందుతాయి. ఏ టైంలో ఏం చేయాలా, తప్పించుకోవాలా, ఉండాలా, మాట్లాడాలా, ఎలా ఉండాలి అన్ని స్టోన్స్ చెప్తుంటాయి మనకు. మన శత్రువులు దూరం ఎలా పెట్టాలి, మిత్రుల దగ్గర ఎలా చేయాలి, మనం ఈ ప్లేస్కి వెళ్ళాలా వద్దా కూడా స్టోన్స్ డిసైడ్ చేస్తాయి. సో నీలం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. సో నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోవడం వల్ల మనకు సర్వశక్తులు ఉంటాయి. అండ్ ఈ 8న పుట్టిన వాళ్ళకి 2024 8కి చాలా బాగుండబోతుంది. సో ఎగ్జాంపులే రేవంత్ రెడ్డి గారు, అంటే డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్స్ జరిగాయి, అంటే డిసెంబర్ 21 నుంచే జనవరి ప్రభావం ఉంటుంది, అంటే 10 రోజుల ముందు నుంచే ప్రభావం చూపిస్తాయి. సో 2024 అంటే 8, ఆయన పుట్టింది 8, రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టిన నెల తేదీ సంవత్సరం పుడితే మళ్ళీ 8, సంవత్సరం 2024 మళ్ళీ 8, ఇన్ని కలిసి ప్రజల, అంటే ఒక 8 months బ్యాక్ కాంగ్రెస్ అంత వేవ్ లేదు, ఆయన 24 దగ్గర వచ్చే కొందికి వేవ్ పెరిగింది, ప్రజల్లో నాడి మారింది. ఇంకొక దెబ్బ ఏమంటే బీఆర్ఎస్ అయ్యి వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొనుక్కున్నారు. టీఆర్ఎస్ అయి ఉంటే చనిపోయే వరకు కేసీఆరే సీఎంగా ఉండాలా, బీఆర్ఎస్ అంటే పెట్టిన పార్టీని మూసేయాలా, తలకిందులైపోవాలా. సో ఒక లెటర్ మార్పు ఏముందిలే అనుకుంటారు, మొత్తం ఇంత పార్టీనే అధికారం లేకుండా అయిపోయింది. సో రేవంత్ రెడ్డి గారు అదృష్టం 2024ది 15 రోజులు ముందే కొట్టింది ఆయనకి. సో ఈ 8లో పుట్టిన వాళ్ళు ఈ 2024లో చాలా సక్సెస్ చూస్తారు, డెవలప్మెంట్ చూస్తారు, డబ్బు చూస్తారు, మంచి పేరు చూస్తారు. అండ్ ఈ 2024లో 8న పుట్టిన వాళ్ళు మంచి సక్సెస్లు, మంచి ఇల్లులు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం. పెళ్ళి కాని 8 born వాళ్ళకి ఈ 2024లో మంచి సంబంధాలు అండ్ మ్యారేజ్ కూడా అయిపోయేది కూడా ఉంటుంది. సో మంచి వార్తలు, అన్ని గుడ్ న్యూస్లు వింటారు. 8న పుట్టిన వాళ్ళకి 2024 ఒక పండగలాగా ఉంటుంది. అంటే ఇది ప్రతిరోజు కూడా గిఫ్ట్స్ రావడము, మంచి వార్తలు రావడము, అన్నీ హ్యాపీ న్యూస్లు, ఫ్యామిలీతో కూడా చాలా ఆనందంగా గడుపుతారు. 8లో పుట్టి కూడా సఫర్ అవుతున్నారా అంటే మీ పేరు మంచిగా లేదు. సో పేరు మంచిగా లేనప్పుడు డేట్ ఎంత బాగుంటే ఏముంది, కార్ ఎంత బాగున్నా తోలేవాడు తాగేసి ఉంటే ఇక్కడ కాకపోతే అక్కడ గుద్దాల్సిందే, ఫుల్గా తాగేసి ఉన్నాడు. సో డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, పేరు మంచిగా లేదు. సో పేరు మంచిగా ఉందా లేదా తెలుసుకోవడానికి నేను నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు, వీలైతే సంతకం ఈ నంబర్కి పెట్టండి. సో నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. వాట్సాప్ చేశాక మీ పేరు బాగుందంటే మీరు లక్కీ అండి. మిమ్మల్ని 8న పుట్టారు పట్టేవాళ్ళు లేరు. బట్ రాంగ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, అరే ఏం చెప్పినాడులే కిరణ్ నెహ్రూ, చూద్దాము. నేను న్యూమరాలజీలో ఆల్మోస్ట్ 32 ఏళ్ళగా ఉన్నాను. నేను 7వ క్లాస్ నుంచి నా దగ్గర నేర్చుకుంటున్నాను. నేను వాళ్ళకి ఇలా ఇబ్బంది వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వీళ్ళు బాగుంటారంటే వీళ్ళు బాగున్నారు. సో నేను ఎంతో కష్టమైనప్పటికీ టైం తీసుకొని వాయిస్లో నేను ఇవ్వడమో లేదా నా ట్రైన్డ్ స్టాఫ్ దగ్గర వాయిస్ ఇప్పడమో చేస్తున్నాను. మీ పేరు బాగాలేదన్నాక రిస్క్ తీసుకోకండి, లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది. ఇట్ విల్ బి గివింగ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% ఇస్తుంది గెలుపు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని. మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి, ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. సో 100 నంబర్లు ఉంటాయి, 1 to 100 నంబర్స్. దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్నే, అంటే
40 మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నంబర్స్. సో పేరులో 12వ నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది, వెళ్తూ ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. చిరంజీవి బాగుంటే చిరు 12, నాని సినిమా 12, బాలు సినిమా 12 తలకిందులుగా ఆడిన, యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12 క్యాన్సర్ వచ్చా. సో 12వ నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు, అరే నేను బాగున్నా కదా, కిరణ్ నెహ్రూ అన్న బాగాలేదని చెప్తున్నాడు, బట్ ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులు అయిపోతుంది. అది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది, మన దగ్గరే ఉంటే రివర్స్ అన్న కదా. అది 12. 13 నంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద సినిమా ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, 13 నంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది. దివ్యభారతి 13వ నంబర్, పెద్ద హీరోయిన్, 19 ఏళ్లకే అకాల మృత్యు. 16వ నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది. వీళ్ళెవరు చిన్నోళ్ళు, 16వ నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నోళ్లే. ఎగ్జాంపుల్ సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా బికేమ్ పీసెస్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీ స్మాష్డ్. 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే ఈడుంటారు, ఈడున్నాం కదా మాకేమి, కిరణ్ నెహ్రూ 16 అన్నాడు, మేము బాగున్నాము, పడిపోయేది పక్క. ఎందుకంటే 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు, ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్లు పైన తోసేస్తే కాళ్ళు ఎరుగుతాయని పైకి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు తీసుకెళ్ళి ఆడిని తోసేసే నంబర్ 16. 18వ నంబర్ వస్తే విడాకుల నంబర్. భార్యకి భర్తకి బాగుండదు, వీళ్ళతో అందరితో బాగుంటారు. సో ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, భార్యతో కొట్లాడుకుంటా, కోర్టు కేసులు, లిటిగేషన్స్, డైవర్సులు ఎవరికి కావాలి. 19 నంబర్ని మానసిక ఆందోళన, సడన్ డెత్ నంబర్. హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మితలో ఈ 19 కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్. తర్వాత 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పెండులం నంబర్. సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం, ఒక 5 ఏళ్ళు బాగుండం. 31 నంబర్ 13 సేమ్ డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు మనల్ని, అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది. డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు, మన మీదే కేసులు పెడతారు. 33ని బలి పశువు నంబర్ అంటారు. 36 3 దేవతలు 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 మళ్ళా 48 = 12, 48 అన్నా 12. 57 గుండెల్లో 3 కత్తులు. 64వ నంబర్, 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడు, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 64 అంటే 1 అంటే లీడర్ కదా, అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్. సో 1 సిరీస్లో 64 రాంగ్ నంబర్, 2 సిరీస్లో 29 రాంగ్ నంబర్, 3 సిరీస్లో 12 రాంగ్ నంబర్, ఇలా ఒక్కొక్క నంబర్. 4లో 13, 31 రాంగ్ నంబర్ ఇలా ఉంటాయి. 7లో 16 రాంగ్ నంబర్, 9లో 18 రాంగ్ నంబర్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు. మీరు పేరు పెట్టినప్పుడు నేను ఈ నంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే, ఇది కాకుండా 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు పేరులో. ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి, మీరు ఏం చేసినా అదృష్టవంతులే. నేను చెప్పిన ఈ 11 రాంగ్ నంబర్స్ 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాలి. సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత, అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి, ఒకదానికే పెట్టండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం, ఈ 3 వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నంబర్కి పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో మొదటి వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 99
9966000317 9966000317. మీ పేరు బాగుంటే అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా, నంబర్ ఎలా వచ్చింది, టోటల్ ఎంత ఉంది, ఆ నంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను. నంబర్ బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ 40 లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, నాకు ఎక్కడున్నా మీరు ఒకటే, నా బెస్ట్ మీకు ఇస్తానండి. అండ్ మార్కెట్లో మేము న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు BHAలో DGMగా ఉన్నారు. 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాల్లోకి వచ్చారు. అప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడు 100 మంది తయారయ్యారు. ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు, 0.1% కూడా లేదు. చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి న్యూమరాల్, ఆయన కూడా న్యూమరాల్ చెప్తారు, షీట్ పెట్టండి, మొత్తం చంపేసే నంబర్లు, మృత్యు నంబర్సే. చాలామందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని, ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి. అప్పుడు ఎవరి చేతిలో పెట్టరు, ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు. ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా, లేదా ఫోన్ అపాయింట్మెంటా. డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం. సార్ మా పాప పుట్టింది, వారం అయింది, పేర్లు పెట్టండి, మీరే పేర్లు పెట్టండి. నరసింహస్వామి పేరు కావాలా, లేదా గాయత్రీదేవి పేరు కావాలా, లలిత పేర్లు రావాలి, ఇలా పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు, మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను. 7 సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు, మీ పిల్లలకే మంచిది కాదు. నాకేముంది 2 నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా. ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి, డెత్ నంబర్ ఎలా చెప్పాలి? సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి, చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీకు పిల్లడు పుట్టాడు, చాలా సంతోషం. సో ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి, నేను 10 పేర్లు ఇస్తాను, ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ పేరు సంబంధించిన డీటెయిల్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోను, సంతకం ఎలా చేయాలి నేను ఇచ్చేస్తాను. నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, IIT టాపర్స్గా ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండేలాగా 100% నేను నా సబ్జెక్ట్ని న్యాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలనుకోండి, కలిసి మాట్లాడుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. ఆ విధంగానే సరే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.